అనిరుద్ధాయ నమః. నారద మహర్షి చిత్రకేతు మహారాజుకు ఉపదేశిస్తున్నాడు. నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైత దృష్టయే. శుద్ధ జ్ఞాన స్వరూపుడు, పరమానంద ఘనుడు, ఆత్మారాముడు, శాంతుడు, భేదదృష్టి లేనివాడైన భగవంతుడికి నమస్కారం. దేవా, నీ స్వరూపమైన ఆనందం యొక్క అనుభూతితో మాయ వల్ల కలిగే రాగద్వేషాలను నువ్వు తులసిపుచ్చావు. నువ్వు దేశ పరిచ్ఛేదం లేనివాడవే అయినా నువ్వు ఇంద్రియాలకు అధిపతివై ఉన్నావు. జగద్రూపంగా ప్రకటమై ఉన్న నీకు నమస్కారం. వాక్కు మనస్సు కలిగి నామరూపాలు లేని భగవంతుణ్ణి చేరటానికి ప్రయత్నం చేసి విఫలమై వెనక్కు తిరిగాయి. అటువంటి భగవంతుడికి నమస్కారం. భగవంతుడు అద్వితీయుడు, శుద్ధ చైతన్యమే స్వరూపంగా గలవాడు, కార్య కారణాలకు అతీతుడు. ఆ పరమేశ్వరుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ జగత్తు పరబ్రహ్మ నుండే పుట్టి పరబ్రహ్మయందే ఉనికిని కలిగి పరబ్రహ్మయందే లీనమవుతుంది. మట్టితో తయారైన కుండ మొదలైన పదార్థాలలో అంతర్లీనంగా ఉన్నది. మట్టి మాత్రమే అదేవిధంగా ఈ జగత్తునందు అంతర్లీనంగా ఉన్న పరబ్రహ్మవు నువ్వే. నీకు నమస్కారం. పరబ్రహ్మ ఆకాశంలాగా లోపల బయట కూడా వ్యాపించి ఉంది. దానిని మనస్సు, బుద్ధి మొదలైన జ్ఞానేంద్రియాలు తెలుసుకోలేవు కదా. దాని కర్మేంద్రియాలు స్పృశించలేవు కదా. అటువంటి పరబ్రహ్మకు నేను నమస్కరిస్తున్నాను. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకల సాత్వత పరివృఢ నికర కరకమల కుడ్బల ఉపలాలిత చరణారవిందయుగల పరమ పరమేష్టి నమస్తే. ఓం. గొప్ప మహిమ గలవాడు, విభూతులకు ప్రభువు అయినటువంటి పురుషోత్తముడికి నమస్కారం. ఓ సర్వేశ్వర, భక్త శ్రేష్ఠులు ఎందరూ గుంపులుగా చేరి పద్మాల వంటి తమ చేతులను జోడిస్తున్నారు. పద్మాల మొగ్గుల వంటి తమ దోసిళ్లతో నీ పాదపద్మాలను సేవిస్తున్నారు. నీకు నమస్కారం అనే ఈ ఉపాసనను నారదుడు చిత్రకేతు మహారాజుకు ఉపదేశించి అంగీరసునితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. చిత్రకేతు మహారాజు నారద మహర్షి ఉపదేశించిన ఈ మంత్రాన్ని కేవలం నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఏకాగ్రమైన చిత్తంతో 7 రోజులు జపించాడు. అప్పుడు ఆ మంత్రం ప్రభావం వల్ల ఆయన విద్యాధరులకు చక్రవర్తి అయ్యాడు. ఆ మంత్ర ప్రభావంతో ఆయన యొక్క మానసిక ప్రవృత్తి కూడా చాలా పరిశుద్ధమైంది. కొన్ని రోజుల తర్వాత ఆయన దేవదేవుడైన ఆదిశేషుడి పాదాల వద్దకు వెళ్ళాడు. సిద్ధుల సమూహాలతో సేవించబడుతున్న ఆదిశేష ప్రభువును దర్శించాడు. ఆదిశేషుడు తామరతూడు వంటి తెల్లని దేహంతో ప్రకాశిస్తున్నాడు. నల్లని వస్త్రాన్ని ధరించాడు. ఆయన కిరీటము, భుజకీర్తులు, మొలనూలు, కంకణాలతో ప్రకాశిస్తున్నాడు. ఆయన ముఖాలు ప్రసన్నంగా ఉన్నాయి, కన్నులు ఎర్రగా ఉన్నాయి. ఆయన దర్శనంతో చిత్రకేతు యొక్క పాపాలన్నీ నశించిపోయి అంతఃకరణం స్వచ్ఛము నిర్మలము అయింది. పవిత్ర కీర్తి కలిగిన ఆ సంకర్షణ దేవుని పాదపద్మాల పీఠాన్ని ప్రేమతో నిండిన తన కన్నీటి బిందువులతో అభిషేకించాడు. భక్తితో కలిగిన
బొంగురు కంఠంతో ఆయనకు మాటలు రాలేదు. చాలాసేపటి వరకు చిత్రకేతు మహారాజు స్తుతించలేకపోయాడు. తరువాత సంకల్ప శక్తితో మనస్సును ఏకాగ్రం చేసి తిరిగి పలికే శక్తిని పొందాడు. సంకర్షణ దేవుడు జగత్తుకు తండ్రి. భక్తి శాస్త్రం చెప్పిన రూపంతో ఆయన ప్రకాశిస్తున్నాడు. చిత్రకేతు ఇంద్రియాలను నియంత్రించి ఆయనతో ఇలా అన్నాడు: ఓ అజితుడా, సర్వసమనుడు ఈశ్వరుని దర్శిస్తూ మనస్సును జయించిన సత్పురుషుల నిన్ను తమ వశం చేసుకుంటారు. అందరూ కూడా నువ్వు కూడా వారిని నీ వశం చేసుకుంటావు. మనస్సులో కోర్కెలు లేకుండా భక్తి కలిగి ఉండేవారికి నిన్ను నువ్వే సమర్పించుకునే దయామూర్తివి నువ్వు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయం, మళ్లీ సృష్టిని అనుగ్రహించటం మొదలైన జగత్ వ్యాపారాలు నీ లీలా విలాసాలే. నీ అంశ అయిన హిరణ్య గర్భుడి అంశలే జగత్తును సృష్టించే ప్రజాపతులు. వారా జగత్తులో మేము వేరుగా ఉన్నాము అనేటువంటి అభిమానంతో వృథాగా పోటీ పడుతూ ఉంటారు. సూక్ష్మమైన పరమాణువు నుండి మొదలుకొని పెద్దదైన మహత్తత్వం వరకు సకల పదార్థాల యొక్క ఆది మధ్య అంతము నువ్వే. కానీ నీకవి లేవు. పృథ్వీ, జలము, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు అని 7 తత్వాలు ఒకదానిని మరొకటి 10 రేట్ల చొప్పున చుట్టుకొని ఈ బ్రహ్మాండం మొగ్గులాగా ఉంది. ఇటువంటి కోట్ల బ్రహ్మాండాలు నీ యందు ఒక కణాన్ని పోలి తిరుగుతున్నాయి. కనుకనే నువ్వు అనంతుడని కీర్తించబడుతున్నావు. ఓ ఈశ్వరుడా, ఇంద్రియ భోగాలయందు తృష్ణగల మానవులు పశువు వంటివారు. వారు గొప్పవాడైన నిన్ను కొలవకుండా నీ విభూతులైన ఇంద్రాది దేవతలను కొలుస్తూ ఉంటారు. నిన్ను కొలుచుకోకుండా పక్కలో ఉండేటువంటి మహత్తరమైన నీ పురుష రూపాన్ని నిన్ను కొలుచుకోకుండా ఏదో నీ పక్కలో సేవ చేస్తూ ఉండేటువంటి విష్ణుదూతలను కొలుస్తారు. ఏమైనా బాగుందా? రాజు అనుగ్రహించిన సంపదలు రాజకులంతో పాటే నశించిపోయే విధంగా ఆ దేవతలు అనుగ్రహించే భోగభాగ్యాలు ఆ దేవతలతో పాటే నశిస్తాయి. ఓ సర్వేశ్వర, అనిరుద్ధాయ నమః.